అండి. మా పుట్టింటి వారింట్లో వారికి ఒకరికే ఉండే పండగ, వీరుల పండగ. వారు మాత్రమే చేసుకునే పండగ. మరి ఇంకెక్కడ ఎవ్వరు కూడా చేయరు ఈ ప్రపంచంలో. వీరుల పండగ ఆ ఇంటి పేరవాళ్ళకి మాత్రమే ఉంది. ఆ ఇంటి ఆడపడుచునండి నేను. మాకు పిలుపు వచ్చింది, వెళ్ళాలి. వీరుల పండగ అంటే ఎవరికి తెలియదండి. ఎందుకంటే ఆ ఊర్లో వాళ్ళు, ఆ ఇంటి పేరవాళ్ళు మాత్రమే చేసుకుంటారు. ఎవరికి ఒక రూపాయి కలవనివ్వరు. ఆడపడుచులు అన్నా రూపాయి వేయడానికి ఉండదు. కానీ ఆ పండగ చూడాలి, ఆ ప్రసాదం తినాలి. ఎందుకంటే ఈ పండగలో కొర్రల ప్రసాదం ప్రసిద్ధిగా ఉపయోగిస్తారు. ఇద్దరు అబ్బాయిల్ని 10 సంవత్సరాల లోపు పిల్లల్ని 2 వర్గాల వారిని తీసుకొచ్చి పూజిస్తారు. అది ఏంటి అనేది నేను చక్కగా మీకు సాట్లు పెడతాను, చూస్తూ ఉండండి. ఎందుకంటే మీరు ఎక్కడికో వెళ్ళి చూస్తారులే ఇలాంటివి అనేది లేదండి. ఎందుకంటే ఎవరు చేసుకోరు, ఎక్కడ జరగదు, ఇలాంటిది ఎక్కడ చూసి ఉండరు ప్రపంచంలో. కాబట్టి మరి మా పుట్టింటి దగ్గర కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఆ వేడుక ఒక విశేషం మీకు తప్పకుండా నేను చూపించడానికి ప్రయత్నిస్తాను. మీరు చూడండి, ఆశీర్వాదం మీకు కూడా దక్కుతుంది. ఎందుకనంటే కొర్రలతోనే సాంబ్రాణి పొగేస్తారు, కొర్రలే అక్షింతలుగా వేస్తారు, కొర్రల అన్నం ప్రసాదంగా పెడతారు, కొర్రలతో క్షీరాన్నం వండుతారు, కొర్రలు ఉపయోగిస్తారు. అప్పట్లో కొర్రలు పండించేవారు అనమాట. ఆ కొర్రల సేలో ఈ 2 వర్గాల వారు ఆవులు గేదెలు మేస్తూ ఉంటే మరి మా వర్గం వారు, మా పుట్టింటి పేరు వారు ఆ పిల్లల్ని దండించటం జరిగింది. వారు వీరులు అయ్యారు. వీరులకి ఇలాగా చేసుకోమని వరం ఇచ్చారన్నమాట. అందుకును ఆరే చేశారు కాబట్టి వారికే ఈ వరం అనేది దక్కింది. ఎన్నో సంవత్సరాల తరబడి చేయడం అవుతుంది, వెంటనే చేయడం అవ్వటం లేదు. ఎందుకంటే ఇలాగా ఖర్చుతో కూడుకున్నది. బంధుమిత్రులు ఎక్కువగా పిలుచుకుని చేసుకునేది. ఇప్పుడు నేను వారింటి ఆడపడుచును కదా, నాకు అన్నయ్య చెప్పాడు కదా, నేను కూడా నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి చెప్పి తీసుకెళ్ళొచ్చమాట. ఈ పండగ ఒక్క సారాంశం అదేనన్నమాట. అయితే అలా జనం ఎక్కువ అవుతారు, కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఖర్చుకి ఎవరు ఆలోచించారులేండి. కాకపోతే వారింటి పేరవాళ్ళు మాత్రమే వేసుకుంటారు. బయట వాడిది ఎవరిది ఒక్క రూపాయి కలవటానికి వీలు లేదు. ఆ పండగ సాంప్రదాయం ఆరు చేసుకునే సాంప్రదాయం అన్నమాట. అయితే చూసిన వారికి శుభదాయకం, ఎంతో ఆనందంగా ఉందండి. మరి ఆ అదృష్టం నాకే కాకుండా మీకు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా సాట్లు పెడతాను. లక్షవారం జరగబోతుంది ఈ పండగ.